2025 ఐపీఎల్ ఫైనల్లో ఆర్సీబీ ప్రత్యర్థి జట్టేదో తేల్చే సమరానికి వేలైంది. నేడు జరిగే పోరులో 5 సార్లు ఛాంపియన్స్ ముంబై ఇండియన్స్ ను పంజాబ్ ఢీకొట్టనుంది. ముంబై ఫేవరెట్ గా కనిపిస్తున్న తొలి టైటిల్ కోసం ఆరాటపడుతున్న పంజాబ్ తక్కువ చేయాల్సిన జట్టేమీ కాదు. కానీ టోర్నీ ఆరంభం నుంచి నిలకడైన ప్రదర్శనతో విజయాలు సాధించి టేబుల్ టాపర్ గా లీగ్ దశను ముగించిన క్వాలిఫైయర్ 1లో పేలవ ప్రదర్శనతో ఎదురైన పరాభవం పంజాబ్ ను వెంటాడుతోంది. మరోవైపు పేలవంగా టోర్నీని మొదలెట్టిన అదిరే విజయాలతో ప్లే ఆఫ్స్ చేరిన ముంబై ఎలిమినేటర్లో గుజరాత్ టైటాన్స్ ను ఓడించి జోరు మీద కనిపిస్తోంది. రెండు జట్లలోనూ మ్యాచ్ విన్నర్లకు కొదవలేని నేపథ్యంలో అహ్మదాబాద్ వేదికగా ఆసక్తికర పోరు ఖాయంగా కనిపిస్తోంది. ఎలిమినేటర్లో టైటిల్ ఫేవరెట్ గుజరాత్ ను ఓడించిన ముంబై ఈ మ్యాచ్ లో మెరుగైన జట్టుగా బరిలోకి దిగుతోంది. 6వ టైటిల్ పై కన్నేసిన ఆ జట్టు జోరు కొనసాగించాలనే పట్టుదలతో ఉంది. టోర్నీలో మిగిలిన ఇతర రెండు జట్ల కంటే నాకౌట్ మ్యాచ్ల్లో ముంబై బాగా ఆడగలదని చరిత్ర చెబుతోంది. ఇది హార్దిక్ పాండ్యా బృందానికి సానుకూల అంశం. ముంబై అన్ని విభాగాల్లోనూ మెరుగ్గా కనిపిస్తోంది. గత మ్యాచ్లో రోహిత్ శర్మ మెరుపు ఇన్నింగ్స్తో ఆ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. నిలకడగా రాణించిన ఓపెనర్ రికల్టన్ వెళ్లిపోయినా అతడి స్థానంలో వచ్చిన బెయిర్స్టో కూడా అదరగొట్టడం ముంబైకి సంతోషాన్నిస్తోంది. ఆ జట్టుకు ఓపెనర్లు మరోసారి మెరిస్తే ఆ జట్టుకు తిరుగుండదు. సూర్యకుమార్ యాదవ్ సూపర్ ఫామ్ లో ఉన్నాడు. ఇంకా తిలక్ వర్మ, హార్దిక్లతో ముంబై బ్యాటింగ్ ఆర్డర్ బలంగా ఉంది. ఇక బూమ్రా, బౌల్ట్, అశ్విని కుమార్, శాంట్నర్లతో కూడిన బౌలింగ్ దళం ఆ జట్టు ఆత్మవిశ్వాసాన్ని మరింతగా పెంచుతోంది. కొత్తగా వచ్చిన పేస్ బౌలర్ గ్లీసన్ రాణించడం కూడా ముంబైకి మరో సానుకూల అంశమే. ఎలాంటి స్థితిలోనైనా మ్యాచ్ను మలుపు తిప్పగల బూమ్రా మరోసారి విజృంభించాలని ఆ జట్టు ఆశిస్తోంది. బూమ్రాను ఎదుర్కోవడం పంజాబ్ బ్యాటర్లకు పెద్ద సవాలే. ఐపీఎల్ ట్రోఫీ కళ నెరవేరాలంటే పంజాబ్ బాగా పుంజుకోవాల్సి ఉంది. లీగ్ దశలో గొప్పగా రాణించిన తొలి క్వాలిఫైయర్లో బెంగళూరు చేతిలో చిత్తు కావడం ఆ జట్టు ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసింది. ఇప్పుడు ఆ ఓటమిని మర్చిపోవడం ఆ జట్టుకు ముఖ్యం. అయితే ఒక్క ఓటమితో పంజాబ్ను తక్కువ అంచనా వేస్తే పొరపాటే అవుతుంది. ప్రియాన్స్ ఆర్యా, శ్రేయాస్ అయ్యర్, జోష్ ఇంగ్లీష్, నెహాల్ వధేరా, స్టాయినిస్, శశాంక్ సింగ్లతో ఆ జట్టు బ్యాటింగ్ చాలా బలంగా ఉంది. టోర్నీలో పంజాబ్ 7 సార్లు 200కు పై స్కోర్లు చేయడం విశేషం. ఓపెనర్లు ప్రియాన్స్, ప్రభ్ సిమ్రన్ శుభారంభాన్నివ్వడం పంజాబ్కు ముఖ్యం. ఇప్పటికే 500కు పైగా పరుగులు చేసిన కెప్టెన్ శ్రేయాస్ మరోసారి చెలరేగాలని ఆ జట్టు ఆశిస్తోంది. ఇక బౌలింగ్ లో దుర్భేద్యంగా కనిపిస్తున్న ముంబైతో పంజాబ్ ను పోల్చలేం. సూపర్ ఫామ్ లో ఉన్న హర్షదీప్ అదనపు భారాన్ని మోస్తున్నాడు.
కీలక ఫాస్ట్ బౌలర్ యాన్సెస్ స్వదేశానికి వెళ్లిపోవడం ఆ జట్టుకు ప్రతికూలంగా మారింది. ఇక జెమిసన్, వైశాఖ్, అజ్మతుల్లా ఏ మేరకు హర్షదీప్ సింగ్ కు సహకరిస్తారో చూడాలి. గత 3 మ్యాచ్లకు దూరమైన లెగ్ స్పిన్నర్ చాహల్ పునరాగమనం చేసే అవకాశం ఉండటం పంజాబ్ కు సంతోషాన్నిచ్చే విషయమే. లీగ్ దశలో ముంబైపై సాధించిన విజయం నుంచి ఆ జట్టు ప్రేరణ పొందొచ్చు. అహ్మదాబాద్ లో మంచి రికార్డు ఉండటం కూడా పంజాబ్ కు కలిసొచ్చే అంశమే. అహ్మదాబాద్ పిచ్ బ్యాటర్లకే అనుకూలిస్తోంది. గత మ్యాచ్లో కూడా 2 జట్లు 200+ స్కోర్లు సాధించాయి. ఈ మ్యాచ్లోనూ పరిస్థితి భిన్నంగా ఉండకపోవచ్చు. టాస్ గెలిచిన కెప్టెన్ బ్యాటింగ్ ఎంచుకునే అవకాశాలు మెండు. నేడు మ్యాచ్కు వర్షం అంతరాయం కలిగించవచ్చు. మ్యాచ్ తుడిచిపెట్టుకోకపోతే పట్టికలో అగ్రస్థానంలో నిలిచిన పంజాబ్ ఫైనల్కు చేరుతుంది. ఐపీఎల్ ప్లేఆఫ్స్లో విశేషంగా రాణించిన అనుభవం ముంబైకి సానుకూల అంశం. ప్లేఆఫ్స్లో 21 మ్యాచ్లు ఆడిన ముంబై 14 సార్లు గెలిచింది. అదే సమయంలో పంజాబ్ పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. కేవలం 5 సార్లే ప్లేఆఫ్స్కు చేరిన ఆ జట్టు అందులో 1 మాత్రమే గెలిచింది. మ్యాచ్ వేదిక అయిన నరేంద్ర మోదీ స్టేడియంలో పంజాబ్కు మంచి రికార్డు ఉంది. ఆ జట్టు ఇక్కడ ఆడిన 6 మ్యాచ్ల్లో 4 గెలిచి 2 ఓడింది. ముంబై మాత్రం ఇక్కడ 6 మ్యాచ్ల్లో 1 నెగ్గింది. ఈ సీజన్లో తలపడ్డ మ్యాచ్లో ముంబైపై పంజాబ్ పైచేయి సాధించింది.